ఈ మధ్య కాలంలో భారతదేశంలో వచ్చిన అతిపెద్ద ఫ్యాషన్ ఏంటి అంటే సాక్షాత్తు భారతదేశం విషయంలోనే అనకూడని మాట అన్నారు. కొంతమందికి ఇప్పుకు తిరగటం నా ఇష్టం అని చెప్పే వాక్ స్వాతంత్రం ఉంటే దీన్ని న్యాయంగా అయితే ఒళ్ళు బలుపు ఒళ్ళు ఎవడికి నచ్చినా నచ్చపోయినా నమస్తే భారత్. ఈ మధ్య కాలంలో భారతదేశంలో వచ్చిన అతిపెద్ద ఫ్యాషన్ ఏంటి అంటే నేను దేవుణ్ణి పెద్దగా నమ్మనండి, దేశము ఇవన్నీ ట్రాష్ అండి, మనుషుల్ని ప్రేమించాలండి అంటూ కొత్త కొత్త వితండవాదాలు మొదలైనవి. అయితే ఈ వితండవాదాన్ని ఎవడింట్లో ఆడు ఎవడి పాకెట్లో ఆడు పెట్టుకుంటే అసలు ప్రాబ్లమే లేదు. కానీ ఎదుటివాడి విశ్వాసాలని ఎదుటివాడి గౌరవించుకునే వాటిని అవమానిస్తాను అనే వాటికి వచ్చినప్పుడే అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతా ఉంది. ఈ క్రమంలోనే నిన్న మొన్న చూసుకున్నట్లయితే కొత్తగా సింగర్ చిన్మయి గారు కూడా ఈ కోవలోకి వచ్చేసారు. వచ్చేయటమే కాదు, సాక్షాత్తు భారతదేశం విషయంలోనే అనకూడని మాట అన్నారు. అంటే ఆ మాటని రిపీట్ చేయటం కూడా నాకు ఇష్టం లేదు, కానీ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పకపోతే ఎప్పటికీ తెలియకుండా మిగిలిపోతుంది కాబట్టి మీకు కొన్ని చెప్తాను. అయితే ఆవిడ అన్న సందర్భం చూసుకుంటే అది మరీ విచిత్రంగా ఉంది. విచిత్రం ఏంటి, చాలా దరిద్రంగా ఉంది. నిజానికి ఇదంతా కూడా ఆడవాళ్ళకి సంబంధించిన వ్యవహారం కాబట్టి చాలా మంది మాట్లాడేశారు కాబట్టి మనం స్పందించేది ఏముందలే అని చెప్పి నేను అనుకున్నా. కానీ స్పందించకుండా విడిచిపెట్టే విషయం కూడా కాదు. కాబట్టి మొట్టమొదటిగా ఈ సందర్భానికి నేపథ్యం ఏంటో ఒకసారి చూద్దాం. ఒకానొక ఇంటర్వ్యూలో సీనియర్ యాక్ట్రెస్ అన్నపూర్ణమ్మ గారు ఒక వ్యాఖ్య చేశారు. అయితే ఆవిడ ఏం వ్యాఖ్య చేశారు అనేది ఒకసారి మీరు చూడండి. అర్ధరాత్రి స్వతంత్రం కానీ అమ్మాయి బయటకు వచ్చేవాళ్ళు ఆడవాళ్ళు. ఎందుకు స్వతంత్రం కావాలి ఆడదానికి? 12 తర్వాత ఏం పని? ఆఫీసుల్లో ఎక్కువే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్పోజింగ్ అలా ఉంది. కొన్ని వాడు అనొద్దన్నా కూడా అనేలాగా వెళ్తున్నామే మనం. ఎప్పుడు ఎదుటి వాళ్ళకి తప్పు అనకూడదు, మందు కూడా కొంచెం ఉంటుంది. కరెక్ట్. సో వాట్ ఎవర్, ఈవిడ వ్యాఖ్యలు, చిన్మయి గారి వ్యాఖ్యలు తర్వాత చూద్దాం. ఎస్, ఆవిడ చేసిన వ్యాఖ్యలు తప్పుందా ఒప్పుందా అనేది పక్కన పెడితే ఈవిడకున్న వాక్ స్వాతంత్రమే ఆవిడకి కూడా ఉంటుందిగా. కొంతమందికి ఇప్పుకు తిరగటం నా ఇష్టం అని చెప్పే వాక్ స్వాతంత్రం ఉంటే ఇప్పుకు తిరగటం వల్లే నష్టం కలుగుతుంది అనే అభిప్రాయాన్ని చెప్పుకునే స్వేచ్ఛ అన్నపూర్ణమ్మ గారికి కూడా ఉండొచ్చు. ఎందుకంటే చిన్మయి గారికి బహుశా ఆ స్టేట్మెంట్స్ నచ్చలేదట. స్టేట్మెంట్స్ నచ్చకపోతే ఏమనాలి? అన్నపూర్ణ గారు చేసిన వ్యాఖ్యల్ని నేను ఖండిస్తున్నాను, అన్నపూర్ణ గారు ఇలా మాట్లాడి ఉండకూడదు అని చెప్పుంటే దర్ ఇస్ నో ఇష్యూ. ఆవిడ ఒక ఒపీనియన్ చెప్పారు, ఈవిడ ఒక ఒపీనియన్ చెప్పారు, అసలు సమాజానికి సంబంధమే లేదు అది. కానీ చిన్మయి గారు అన్నపూర్ణమ్మ గారి వ్యాఖ్యలకి కౌంటర్ గా మాట్లాడుతూ చేసిన స్టేట్మెంట్ వినండి. ఇటువంటి ఐడియాస్ ఒపీనియన్స్ ఇస్తుంటే ఇట్ మేక్స్ మీ లిటిల్ హార్ట్ బ్రోకన్. అయ్యో, మనకి ఫేవరెట్ అనుకుంటున్నటువంటి ఆర్టిస్ట్ ఇలా మాట్లాడుతుంటే when they have problematic ideas, the dichotomy as to what do we do. So based on her rules, మెడికల్ ఎమర్జెన్సీస్ కనుక ఏదైనా యాక్సిడెంట్స్ కానీ ట్రామా కేసెస్ కానీ జరిగితే సో సన్ రైజ్ టు సన్సెట్ మాత్రమే జరగాలి. నర్సెస్ ఉండకూడదు, లేడీ డాక్టర్స్ ఉండకూడదు. ఈవిడ గారు కానీ ఈవిడ తెలిసినటువంటి ఎవరికైనా మన అందరికీ ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీస్ వస్తే లేడీ డాక్టర్స్ అస్సలు ఉండకూడదమ్మా. సన్ రైజ్ టు సన్సెట్ మాత్రమే ఎమర్జెన్సీస్ అన్ని జరగాలి. ఆ తర్వాత ఈవినింగ్ 6 PM to 6 AM ఓన్లీ మగాళ్ళు మాత్రమే ఉంటారు, ఈవెన్ విత్ లేడీ పేషెంట్స్. సో మనకి బయట ఏం పని, మనకి ఒంట్లో బాగాలేనప్పుడు కూడా మనం హాస్పిటల్లో ఉండకూడదు. 6 AM to 6 PM మాత్రమే మనం ఉండాలి. ఓకే, ఇదే రూల్ ప్రకారం పిల్లలు కూడా అర్ధరాత్రి పూట పుట్టకూడదు. గైనకాలజిస్ట్ ఉండరు కాబట్టి ఉండకూడదు కాబట్టి అకార్డింగ్ టు దీస్ రూల్స్ సన్ రైజ్ టు సన్సెట్ మాత్రమే పిల్లలు పుట్టాలి. అప్పుడే నర్సెస్ కానీ గైనకాలజిస్ట్ కానీ లేడీ డాక్టర్స్ కానీ ఉండాలి. ఓకేనా? జోక్స్ అపార్ట్, సూర్యోదయం ముందు పొద్దున 3:34కి లేచి పొలాలకు వెళ్ళి అక్కడే ద సో కాల్డ్ బాత్రూమ్ ఫెసిలిటీని యూజ్ చేసుకోగలము అని వెళ్తున్నటువంటి ఆడవాళ్ళు ఇంకా ఉన్నారు. ఎందుకంటే ఇండియా స్టిల్ a place where we don't have bathrooms in our villages in so many places. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ లో కూడా ఆడవాళ్ళు ఎప్పుడు వస్తారు, వాళ్ళని ఎలా మనము అసాల్ట్ చేయాలి అన్నటువంటి
మైండ్ సెట్స్ ఉన్న సొసైటీ ఇది. అప్పుడు ఈ రేప్ కల్చర్ ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి స్పీచ్లు ఇస్తుంటే బేసిక్లీ అమ్మాయిలు ఇలా డ్రెస్ చేసుకోవటం వల్ల, జుట్టు ఇలా ఉంచుకోవటం వల్ల, బొట్టు పెట్టుకోలేదు కాబట్టి, బికాస్ ఇవన్నీ నేను వేసుకోలేదు కాబట్టి నేను చెప్తున్నా, నో బొట్టు, జుట్టు ఓపెన్ అండ్ షార్ట్ క్లోత్స్ వేసుకుంటున్నారు కాబట్టి ఆల్ ఆఫ్ దిస్ సెక్షువల్ అసాల్ట్ ఇస్ హ్యాపెనింగ్ ఆన్ విమెన్ ఓన్లీ బికాస్ ఆఫ్ విమెన్ అన్నది ఇస్ కాల్డ్ రేప్ కల్చర్. అయినా నిజంగా ఎటువంటి దుష్కర్మ ఉంటే ఇటువంటి భారతదేశంలో అమ్మాయిలుగా పుట్టడం ఎంత పెద్ద ఒక బ్యాడ్ కర్మ అన్నది ఇప్పుడే యూనో ఐఎమ్ థింకింగ్, వై షుడ్ వి బి బార్న్ యాజ్ విమెన్ ఇన్ దిస్ స్టూపిడ్ కంట్రీ వేర్ వి ఆర్ గెటింగ్ అడ్వైసెస్. పుట్టడం ఎంత పెద్ద ఒక బ్యాడ్ కర్మ అన్నది ఇప్పుడే యూనో ఐఎమ్ థింకింగ్, వై షుడ్ వి బి బార్న్ యాజ్ విమెన్ ఇన్ దిస్ స్టూపిడ్ కంట్రీ వేర్ వి ఆర్ గెటింగ్ అడ్వైసెస్ ఫ్రమ్. సో ప్రాబ్లీ యూ వుడ్ హ్యావ్ అండర్స్టూడ్ ఇది సిచ్యుయేషన్. ఆవిడ అన్నపూర్ణమ్మ గారితో ఇష్యూ ఉన్నప్పుడు అన్నపూర్ణమ్మ గారి గురించి మాట్లాడి ఉంటే ఇష్యూ లేదు. కానీ ఆవిడ ఏమన్నారు, వై షుడ్ వి బీ బోర్న్ ఇన్ ది స్టూపిడ్ కంట్రీ అని చెప్పేసి అంటున్నారు. స్టూపిడ్ కంట్రీ ఏంటి చిన్మయ్య గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? దీన్ని న్యాయంగా అయితే ఒళ్ళు బలుపు, ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకోవటం, లేకపోతే తిన్న దరక్క కొట్టుకోవటం అని అనాలి. కానీ భారతదేశంలో పుట్టారు కాబట్టి, భారతదేశంలో ఆడవాళ్ళని గౌరవించటం మా సంప్రదాయం కాబట్టి ఆ మాటలు వాడట్లేదు. జస్ట్ బికాస్ మీరంటున్న స్టూపిడ్ కంట్రీలో ఉన్నారు కాబట్టే ఆడవాళ్ళకి ఇంత రెస్పెక్ట్. ఈ దేశంలోనే ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని చెప్పారు. ఈ దేశంలో పుట్టారు కాబట్టే మాతృదేవోభవ అంటూ మాతృత్వాన్ని దైవత్వంతో పోల్చారు. ఇక్కడ పుట్టారు కాబట్టి మేము గోవును కూడా గోమాత అంటాం, గీతని గీతామాత అంటాం, వేదాన్ని వేదమాత అంటాము. ఇలాంటి భారతదేశంలో పుట్టి స్టూపిడ్ కంట్రీ అనే మాట అన్నందుకు ఫస్ట్ యూ షుడ్ బి అషేమ్డ్. ఇంగ్లీష్లో మాట్లాడటమే నా స్టేటస్కి ఒక సింబల్ అను, లేకపోతే ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఎదట వాళ్ళు చేసిన మాటల్లో తప్పులు వెతకటమే నా విజ్ఞానానికి మూలమను అని మీరు గర్వంగా కాలర్ ఎగరేసుకుంటే అది మీ పిచ్చితనం, అమాయకత్వం అని చూసి జాలి పట్టడం తప్ప మేమేమీ చేయలేం. ఎస్, మీరే కాదు, అన్నపూర్ణమ్మ గారి విషయంలో చాలా మంది మాట్లాడుతున్నారు. అన్నపూర్ణమ్మ గారి ఇంటి గతంలో చాలా మంది ప్రవచనకర్తలు కూడా ఆడవాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ గురించి, లేకపోతే ఆడవాళ్ళ వేషభాషల గురించి మాట్లాడారు. అన్ని వేళలా ఆడవాళ్ళకి వేషభాషల కారణంగానే ఇబ్బందులు వస్తున్నాయా అంటే 100% కాదు. నేను కూడా డినై చేస్తాను దానికి. ఎందుకంటే ప్రాబ్లం అక్కడ ఉంది, మగవాడి బుద్ధిలోనే ఉంది. ఆ మగవాడిని సక్రమంగా పెంచాల్సింది తల్లిదండ్రులే. ఆ ప్రాపర్ బ్రాటప్ ఉంటే గనక ఎవ్వడు కూడా ఇటువంటి యాదవ పనులు చెయ్యడు. బట్ స్టిల్ కొన్ని కేసెస్లో ఈ మోడర్న్ డ్రెస్సెస్ అనేది కూడా ప్రభావితం చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. కానీ మీలాగా అద్దాల మెడల్లో లేకపోతే హైఫై కారుల్లో తిరిగే వాళ్ళకి ఆ ప్రమాదాలు రాకపోవచ్చు. కానీ కొంతమంది ఈ ఓవర్ ఎక్స్పోజింగ్ చేయటం వల్ల వాళ్ళ మీద తీర్చుకోలేని కోరికలు సమాజంలో ఎవరైతే దొరుకుతారో అలాంటి వాళ్ళ మీద పైశాచికత్వం చూపిస్తూ అలాంటి వాళ్ళ మీద తీర్చుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది పర్టికులర్గా అండర్లైన్ చేసుకున్నామ్మా. ప్రతిసారి ఇదే జరగదు. అలా అని చెప్పేసి మరి ఈ అన్నపూర్ణమ్మ గారు లాంటి సీనియర్స్ లేకపోతే ప్రవచనకర్తలు మీకు శుద్ధులు చెప్పొద్దా అంటే మీ గురించి ఆలోచించి ఎవడో ఆగిపోడు, చెప్తారు. ఎందుకంటే ఏది తప్పు ఏది ఒప్పు అని చెప్పటం మాత్రమే వాళ్ళ చేతిలో ఉన్న పని. నీకు నచ్చినా నచ్చకపోయినా శాస్త్రం చెప్తున్న దాన్ని నిష్కర్షగా చెప్తారు. సమాజం బాగుండాలనుకున్న వాళ్ళు ఇలాగే చెప్తారు. ఎందుకంటే గాయం చేసైనా ఒంట్లో విషాన్ని తీసేయాలనుకున్న వాడే శ్రేయోభిలాషి. చిన్మయి బాధపడుతుందనో లేకపోతే ఇంకెవరో కోనికిస్క గొట్టంగాళ్ళు బాధపడతారనో ఎవరు మానలేరు కూడా. అండ్ మోరోవర్ స్టూపిడ్ కంట్రీని మీరు ఏదైతే అన్నారో ఆ స్టూపిడ్ కంట్రీలోనే మీరు పొట్టపోసుకుంటున్న, మళ్ళీ గుర్తుపెట్టుకున్నమ్మా, మీరు ఉదర పోషణ చేసుకుంటున్న ఈ సినిమా ఇండస్ట్రీ కూడా ఉంది. ఈ స్టూపిడ్ కంట్రీ అంటున్నారు చూసారా, ఆ స్టూపిడ్ కంట్రీలోనే మీరు ఈ సెలబ్రిటీ స్టేటస్ సంపాదించుకుని ఇట్లాంటి పిచ్చి కోతలు, కారు కోతలని కుయ్యగలుగుతున్నారు. మీకు ఇంకో విషయం కూడా తెలియాలి. భారతదేశం కనుక మీరు రేప్ ఇండెక్స్ ఒకసారి చూసుకున్నట్లయితే, సో ఇక వరల్డ్ వైడ్ గా కనుక రేప్స్ ఎక్కువగా జరుగుతున్న కంట్రీస్ ఏంటి అని ఒకసారి కనుక చిన్మయ్య గారు జస్ట్ అలా గూగుల్ చేసుకుని ఉండుంటే విచ్ ఇస్ ద మోస్ట్ స్టూపిడ్ కంట్రీ అనేది ఆవిడకి తెలుసుండేది. ఇక చూడండి, అవుట్ ఆఫ్ 1 lakh లో కనుక తీసుకుంటే సౌత్ ఆఫ్రికా విత్ హైయెస్ట్ 132% ఉన్నారండి. తర్వాత బోత్స్వానా 92.93%. ఈ స్థానంలో కనుక మీరు చూసుకుంటేనమ్మా చిన్మయ్య గారు, ఇండియా స్థాయి 94th ప్లేస్లో ఉంది. మళ్ళీ చెప్తున్నా, 94th ప్లేస్లో ఉంది విత్ పర్సెంటేజ్ ఆఫ్ 1.8%.
అయితే ఇండియాలో అస్సలు జరగట్లేదు. 1.8% అంటే చాలా తక్కువ అని మేము అనట్లా. ఇక్కడ కూడా ఎదవలు ఉన్నారు. అలాంటి ఎదవలు ఉంటారు. ఆడవాళ్ళు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, శాంతం ఇప్పుకు తిరిగినా కూడా ఏమైనా ప్రమాదం కల్పించడానికి మనుషులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే మనుషులు కదా, పైగా మగాళ్ళు కాబట్టి, వాళ్ళల్లో కూడా అందరూ ఒకేలా ఉండరు కాబట్టి అలాంటి వాళ్ళ గురించి ఆలోచించి ఆడవాళ్ళకి జాగ్రత్తలు చెప్తున్నారు. అన్నపూర్ణమ్మ గారైనా, లేకపోతే ఇతర ప్రవచనకర్తలైనా, లేకపోతే బాధ్యత కలిగిన పెద్ద మనుషులు ఎవరైనా. ఎందుకంటే ఎండలో వెళ్తుంటే అమ్మ గొడుగు పట్టుకెళ్ళి ఎండ బాగా ఉందని ఎండలో వెళ్లే వాళ్ళకే జాగ్రత్తలు చెప్పే దేశం అమ్మ. మిగతా అన్ని దేశాల్లాగా ఎండకి నీకు షెడ్ వేయించేస్తావు, నువ్వు వెళ్ళే దారి పొడుగునా అని చెప్పేసి, లేకపోతే ఎండకి నువ్వు లోపలికి వెళ్ళిపో, ఇన్ ద నేమ్ ఆఫ్ ద గాడ్ వి కమాండ్ ద సన్ టు గో అవే అని చెప్పి అంత పెద్ద పెద్ద మతాలు దేశాలు అలాంటి పెద్ద బుర్రలు మన దేశంలో లేవు కాబట్టి మనుషులకే జాగ్రత్తలు చెప్తాం. ఇక్కడ ముళ్ళల్లోకి పోతా ఉంటే అమ్మ ముళ్ళు ఉన్నాయి జాగ్రత్తగా చూసుకుని పోమ్మా అని చెప్పేసి అట్లాగే చెప్తారు. అంతెందుకు, రోడ్డు పక్కన కుక్కలుంటే జాగ్రత్త కుక్కలకి చెప్పరమ్మా, మనుషులకే చెప్తారమ్మా కుక్కలు ఉన్నాయి చూసిపో అని. అలాగే ఇక్కడ కూడా మన అనుకున్నారు కాబట్టి ఆడపిల్లలకి జాగ్రత్తలు చెప్పారు అన్నపూర్ణమ్మ గారైనా, లేకపోతే ఇతరత్ర వ్యక్తులు ఎవరైనా కూడా. కానీ మీరేం చేస్తారు, అక్కడ కుక్క ఉంటే కుక్కగాని చెప్పాల్సింది నాకు చెప్తే అట్లా నేను ఇంటగా పోతా అని అంటున్నారు. పోతానంటే మీ కర్మమ్మ. ఎందుకంటే చెప్పంగా విన్నప్పుడు ఏం చేస్తావు, చెడాక చూస్తాం తప్ప ఏమీ చేయలేం. కానీ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని మేము అనుకుంటున్నాం కాబట్టి ఫీలింగ్ యూ యాజ్ ఎ సిస్టర్ మాలాంటి వాళ్ళు చెప్తాం. ఎందుకంటే ప్రమాదానికి జాగ్రత్త అని చెప్పం, ప్రమాదాన్ని బట్టి జాగ్రత్త అని చెప్తాం. వింటారా, వినరు. కానీ మీరు బయటకు వచ్చేసి చాలా మాటలు మాట్లాడేశారు అన్నపూర్ణమ్మ గారి గురించి. అంటే మిడ్ నైట్ మెడికల్ ఎమర్జెన్సీ రాకూడదా, మిడ్ నైట్ ఆడే పోకూడదా అని చెప్పేసి. మీ బుర్రకి పెద్ద దండం పెట్టాలమ్మా. అదేదో సినిమాలో అంటది కదా, వెరీ గుడ్ తీసుకెళ్ళి ఎల్కేజీలో పడేయండి అని. అలా మిమ్మల్ని కూడా ఎల్కేజీలో పడేయలేము బహుశా. ఎందుకంటే అన్నపూర్ణమ్మ గారు అసలు నైట్ ఏ పని చేయొద్దని అలా, నైట్లు ఇక్కడెక్కడ దాకా వేసుకుని తిరగటం అవసరం లేదు కదా అని అన్నారు. ఆవిడ ఎవరి గురించి మాట్లాడారు, పని పాట లేకుండా పార్టీ జోషుల పేరుతో తిరిగే వాళ్ళ కోసం చెప్పారు. ఆవిడ ఉద్యోగం చేసుకోలేదా, ఆవిడ ఉపాధి ఏమిటి, సినిమా యాక్టర్. అంటే నైట్ షెడ్యూల్స్ ఒక్కరోజు కూడా చేయకుండానే ఉండుంటారు ఆవిడ కెరీర్ మొత్తం మీద. ఆవిడ ఏ తరం మనిషి, నువ్వే తరం మనిషి. అంటే నీ వేవ్ లెంత్కి మ్యాచ్ అయ్యేలాగా ఆవిడ మాట్లాడాలని నువ్వు కోరుకుంటున్నావు. ఆవిడ మాట్లాడలేదు. మాట్లాడకపోతే ప్రాబ్లమ్ ఈజ్ విత్ అన్నపూర్ణ గారు, నాట్ విత్ ఎంటైర్ నేషన్. బికాస్ ఫస్ట్ యూ నీడ్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ కంట్రీ అండ్ నేషన్. చిన్మయ్య గారు, నేషన్కి కంట్రీకి ఉన్న డిఫరెన్స్ తెలుసుకోండి అమ్మా. మాకు బాగా తెలుసు కాబట్టి వి ఫీలింగ్ అస్ నేషన్, కాబట్టి ఆ నేషన్లో ఉన్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనుకుంటున్నాం కాబట్టి జాగ్రత్తలు చెప్పుతాం. మీరు వినరు. కానీ మీలాంటి వాళ్ళు చేసే దాని గురించి కొంతమంది అడ్వాంటేజ్లు తీసుకుంటా ఉంటారు. ఆ అడ్వాంటేజ్లు తీసుకునే వాళ్ళలో మరీ పర్టికులర్గా కొద్దిమంది వ్యక్తుల గురించి వాళ్ళు మీకు చెప్పాలా. ఎవరు అలాంటి వ్యక్తులు అంటే, ఎవరు అంటే ఈవిడ దేవి గారు. గురువింద గంజ ఫోటో వచ్చింది. ఈవిడ గారు, ఈవిడ దేవి గారు అని చెప్పేసి ఒక విమెన్ యాక్టివిస్ట్ చెప్తా ఉంటారు. ఈవిడ మొన్న ఒక టీవీ షోలోకి వచ్చి ఆవిడ చాలా విచిత్రమైన కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఏంటంటే ఎవరికైనా సరే దేశాన్ని విమర్శించుకునే హక్కు ఉంటుంది, మాకు దేశం పట్ల భక్తి ఉండదు, మాకు ప్రేమ ఉంటుంది అన్నారు. అమ్మ, ప్రేమకి భక్తికి తేడా ఏంటి? ప్రేమ ఉంటే అమ్మలక్కల బూతులు తిట్టుకోవచ్చు దేశాన్ని అని దేవి గారే చెప్పాలి. అండ్ మోర్ ఓవర్ దేవి గారు అన్న మాటలో ఇంకో విచిత్రమైన మాట ఉంది కదా, ఆడవాళ్ళ పట్ల మగవాళ్ళ దృక్పథం ఏంటి, సమాజం దృక్పథం ఏంటి అనేది కాదండి నేను మాట్లాడేది. మీరు మళ్ళీ అక్కడ పొరపాటు పడద్దు, ఈ బైనరీస్ వద్దు. నేను మాట్లాడుతుంది మగవాళ్ళ దృక్పథం గురించి మాట్లాడుతున్నా. ఈ దేశంలో ఆడవాళ్ళ బుర్రంలో కూడా ఆ పురుషాధిక్యమే మాట్లాడుతోంది. అమ్మ, అది పురుషాధిక్యము అనే మాట మీరు వాడకూడదు. ఎందుకు అంటే ఈ దేశంలో పురుషుల్ని రేప్ చేస్తే చట్టాలు ఏం లేవు. పురుషుల వల్ల ఆడవాళ్ళకి జరిగే ప్రమాదాన్ని బట్టే నిర్భయ కేసు, అభయ కేసు, దిశా చట్టాలు ఇట్లాంటివన్నీ పెట్టారు. అంటే ఏంటి, ఆడవాళ్ళకి రక్షణ కావాలి మగవాళ్ళ నుంచి, మగవాళ్ళకి కూడా ఆడవాళ్ళ నుంచి రక్షణ కావాలి అనేంత దారుణమైన పరిస్థితి ఇంకా రాలేదు. కాబట్టి ప్రస్తుతానికి మీకు 2 దండాలు, ఓకేనా? కాబట్టి ఇక్కడ మీరు మాట్లాడేటప్పుడు సమానత్వం గురించి మాట్లాడండి. సమానత్వం అంటే సమానమైన గౌరవం కావాలని చెప్పండి. 2 వ్యక్తుల సమానం కారు, 2 జాతులు ఎప్పటికి ఎట్లా సమానం అయిపోతాయి? ఆడ మగ. శరీర నిర్మాణం దృష్ట్యా కావచ్చు, ఆలోచన సరళిని బట్టి కావచ్చు, సమాజంలో నడుచుకునే తీరును బట్టి, నడుచుకోవాల్సిన తీరును బట్టి కావచ్చు, ఖచ్చితంగా కొన్ని వ్యత్యాసాలు ఉంటాయి. యూ హ్యావ్ టు ఫాలో దాట్. యూ గాట్ నో ఎక్సెప్షన్స్. ఓకే, మగవాళ్ళు మాట్లాడతారు, మగవాళ్ళు ఆడవాళ్ళు వేడిగా ఉంటారు, ఆడవాళ్ళందరూ అభ్యుదయంతో ఉంటారు అనడానికి దాఖలాలు లేవని అనుకున్నాం గారు ఇప్పుడే కదా మీరు. రక్షణ, స్త్రీల యొక్క భద్రత, రక్షణ కూడా కాదు, రక్షణ ఇస్ అవుట్డేటెడ్ వర్డ్. స్త్రీల యొక్క భద్రత ఒక సామాజిక బాధ్యత. అది ప్రభుత్వాలది, అది సమాజానికి. సమాజాన్ని అయినప్పుడు సమాజం యొక్క ఆలోచనలో మార్పు రానప్పుడు
ఫ్రస్ట్రేషన్. సమాజం యొక్క బాధ్యత అంటే సమాజంలో మరి జాగ్రత్తలు చెప్పే బాధ్యత సమాజానికి ఉండదు, అంతేనా? తీరా చేతులు కాలిన తర్వాత ఆకులు ఇచ్చే బాధ్యత మాత్రమే సమాజానిదా? అటువంటి సమాజం బహుశా ఎర్ర సమాజాన్ని ఎరుపు సమాజాన్ని ఏమోనమ్మా. కానీ మా భారతీయ సమాజాన్ని, సనాతన సమాజానిది ఎట్లా ఉంటుంది అంటే, మన అనుకున్న వాళ్ళకి ప్రమాదం వచ్చాక కాదు, ప్రమాదం రాకుండా ఉండటానికి ఏం చేయాలో కూడా చెప్పటమే మా విధి. మా వాళ్ళు చేస్తున్నారు, చేస్తూనే ఉంటారు. ఎవరికి నచ్చినా నచ్చపోయినా మీ మనోభావాలు మడిసి మీ జేబుల్లో పెట్టుకోండి, లేకపోతే మీ ఎర్ర కార్యాలయాల్లో బల్లల కింద పెట్టుకోండి. అంతేగాని మా దగ్గరకు వచ్చి మమ్మల్ని బెదిరించాలనో రుబాబులు చేయాలనో చూడొద్దు. 100% ఈ సమాజం బాగుండాలి అంటే బాధ్యత మగవాడికి ఎంత ఉందో ఆడవాళ్ళకు కూడా అంతే ఉంది. ఎందుకంటే ఈ భారతీయ సమాజంలో కేవలం మీరు మాత్రమే కాదు, భారతదేశంలో ఉన్న ప్రతిదీ భారతీయ సమాజంలోని భాగం కింద మేము భావిస్తాం. ఎందుకంటే అణువణువులో దేవుణ్ణి చూసే తత్వం మాది. కొంతమంది మాట్లాడి ఉండొచ్చు, దానికి ఏంటి మాట్లాడే స్వేచ్ఛ లేదు, దేశద్రోహం అంటగడతారా? ఇదో తమాషా అయిపోయింది ఈ దేశంలో అందరికి. ఎవరు మాట్లాడితే వాళ్ళు దేశద్రోహం అంటాం, బరాబర్ దేశద్రోహమే. ఇలాంటి దేశంలో పుట్టడం దురదృష్టకరం అనే మాట తప్పు కాదా? అంటారండి, అంటారు. ఫ్రస్ట్రేషన్ నా దేశం అండి. సో మీరు కూడా అదే మాట్లాడతారా? కాదండి, ఈ దేశంలో తల్లిదండ్రులు ఏదన్నా భయంకరమైన పని చేశారనుకో, మీకు మీ గడపను కొట్టడం నా కర్మ అంటారు. అది ఇట్స్ ఎ కొలాకియల్ థింగ్. మాట్లాడ ఏదో ఒక తింగలేగానమ్మా, కాకపోతే ఇట్లాంటి తింగర మాటలు మేము మాట్లాడలేం. మీరు అంటున్నారు చూసారా, కడుపును పుట్టిన తల్లిదండ్రులు కూడా ఒకసారి నీ కడుపుని చెడబుట్టామంటామని చెప్పేసి. అలా అనుకోకూడదు మా ప్రతిసారి. ఎందుకంటే ఇదే భారతీయ సమాజంలో ఉంటున్నాము. నేను కూడా దేవి గారిని ఒక అక్కలాగా భావిస్తూ ఉంటాను. దీనమ్మ పిల్లల్ని కంటాం ఒక ఎక్స్పీరియన్స్ కోసం కంటున్నానని చెప్పేసి, స్వర్గంలోకి వెళ్తే కూడా ఇదే మొగుడా అంటున్నానని చెప్పేసి ఇట్లాంటి బజారు వాగుడు ఎందుకు వాగుతుంది, పనికి మాలింది అని అనాలని నేను అనిపించినా నేను అనలేను కదా. పోనీ అలా అంటే బాగుంటుంది చెప్పండి, నా సొంత అక్క అనుకుని అన్నానండి అంటే సరిపోద్దా? కుదరదు కదమ్మా. మనకంటూ కొన్ని పరిమితులు పరిధులు ఉంటాయి. అవి దాటి ప్రవర్తించేటప్పుడు మనం మనుషులు మన విషయం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఆ విచక్షణ జ్ఞానాన్ని కోల్పోకుండా ఉంటాం కాబట్టే మనం మనుషులు అంటారు. లేకపోతే ఆహారం, నిద్ర, భయం, మైథునం ఇవన్నీ జంతువులకి మనుషులకి సమానమే. జంతువుల నుంచి మనుషుల్ని సపరేట్ చేసేది ఏదన్నా ఉందంటే అది విచక్షణ మాత్రమే. ఆ విచక్షణ కోల్పోవద్దనే చిన్మయ్య గారికి చెప్పినా, మీకు చెప్పినా, చివరికి ఒకవేళ అన్నపూర్ణ గారికి చెప్పాల్సి వచ్చినా కూడా చెప్పేది అదే. అర్థమైందా? కాబట్టి దేశం గురించి మాట్లాడేటప్పుడు నాలిక అదుపులో పెట్టుకోండి. ఎందుకంటే మన దేశంలో గట్టి భరిస్తున్నాం. అదే మీరు ఈ దేశం స్టూపిడ్ కంట్రీ అని పక్క దేశానికి పోయారనుకో, పాకిస్తాన్కో, ఆఫ్ఘనిస్తాన్కో, నాలిక కట్ చేస్తారు. అలాంటి పరిస్థితులు ఇక్కడ రానందుకు, అలాంటి కష్టాలు ఇక్కడ లేనందుకు మీరు సంతోషపడండి, సంబరపడండి. సో ఇక మీ అందరినీ చూసిన తర్వాత ఒకటి అనిపిస్తూ ఉందమ్మా, ఫస్ట్ ఒక మంచి బొకే ఒకటి తెచ్చి, ఓ స్వీట్ బాక్స్ తెచ్చి గెట్ వెల్ సూన్ అని ఇవ్వాలనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ మానసిక జబ్బుతో బాధపడుతున్న మీకు తొందరగా స్వాంతన చేకూరాలని, త్వరగా మీరు కోలుకోవాలని, మీరు కూడా సభ్య సమాజంలో మనుషులందరితో పాటు మనుషుల్లాగా కలిసి బ్రతికే పరిస్థితి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భారతదేశంలో ఉన్న మిగతా మిత్రులందరికీ కూడా జై హింద్.